హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీక్షా క్రాఫ్ట్స్. ఈరోజు అయితే మనం మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకుందామండి. అవే బంతిపూలని ఇలా పేపర్ బ్యాగ్తో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బ్యాగ్ని అయితే మనకి ఇష్టమైన కలర్ బ్యాగ్ని అయితే తీసుకోవాలి. సర్కిల్ షేప్ అయితే ఇట్లా మనం రౌండ్గా బ్యాంగిల్ కానీ వేరే సర్కిల్ ఏదైనా యూస్ చేయొచ్చండి. మనకి ఇష్టమైన సైజులో సర్కిల్స్ని అయితే మనం డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాగ్ కొన్న ఎడ్జెస్ అన్నిటిని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని మనం ఎన్ని సర్కిల్స్ కావాలంటే అన్ని సర్కిల్స్ అయితే డ్రా చేసేసుకొని నీట్గా షేప్ వచ్చేటట్లయితే కట్ చేసుకోవాలి. ఇలా మనము ఎన్ని బ్యాగ్స్నైనా తీసుకొని మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఇలా మనం కట్ చేసేసుకోవాలండి. ఇలా మనకి ఇష్టమైనన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే నేను కొన్ని అయితే కట్ చేసేసి పెట్టుకున్నాను. నేను మిక్స్డ్ కలర్స్ తీసుకున్నాను. ఇలా మనము ఎన్ని కలర్స్నైనా మనము మిక్స్ చేసుకొని మనము ఫ్లవర్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే 10 తీసుకున్నానండి. 10 సర్కిల్స్ని ఒక ఫ్లవర్కి అయితే యూస్ చేస్తున్నాను. ఇలా 10 సర్కిల్స్కి ఒక ఫ్లవర్ అయితే చేస్తున్నాను. మీకు ఇంకా థిక్గా కావాలి అనుకుంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, తక్కువ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 10 అయితే తీసుకున్నాను సర్కిల్స్. మిడిల్లో అయితే పిన్ను కుట్టేశాను అనమాట. ఇలా స్టాంప్లర్ తీసుకొని మిడిల్లో ఇట్లా పిన్ను కుట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా సిజర్తో కట్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని ఫ్లవర్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి డెకరేషన్ ఐటమ్గా చాలా అంటే చాలా లుక్గా కనిపిస్తాయి. బయట కూడా కొన్నట్లే ఉంటాయండి. బయట ఇప్పుడు మనం ఏదన్నా ఫెస్టివల్స్కి అయితే ఇలాంటివి మ్యారీగోల్డ్ వాల్ డెకరేషన్కి అయితే ఎక్కువగా కొంటూ ఉంటాం కదా. అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే అన్నిటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. అవన్నీ అంటుకొని ఉంటాయి కదా, వాటిని ఒక్కొక్క లేయర్ని తీసుకుంటూ మనము ఒక ఫ్లవర్ షేప్ వచ్చేటట్లు దాన్ని రౌండ్గా తీసేసుకోవాలి. అంతే, మనకైతే మ్యారీగోల్డ్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుందండి. కాకపోతే ఇవి కొంచెం లేయర్లు అనేవి అన్నీ కలిసి ఉంటాయి కదా, వాటిని కొంచెము జాగ్రత్తగా ఒక్కొక్క లేయర్ తీసుకుంటా ఉంటే మనకి ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా రౌండ్గా హ్యాండ్స్తో మనము ఉండలు చేసినట్టు చేస్తే మనకి ఫ్లవర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం ఎన్ని కలర్స్తో అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఫైనల్గా అయితే మ్యారీగోల్డ్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుందండి. ఇవి మనం కలర్ కాంబినేషన్లో తీసుకోవచ్చు. నేను ఎల్లో అండ్ స్కై బ్లూ తీసుకున్నాను. ఎల్లో రెడ్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఇలా నేనైతే కొన్ని ఫ్లవర్స్ని తీసుకున్నాను. ఇప్పుడు సేమ్ వేరే ఫ్లవర్స్ కూడా అంతే, అంటే వేరే కలర్ ఫ్లవర్స్ నేను ఇలా వేరే కలర్లో కూడా అంతే సేమ్ ఫ్లవర్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. రేపు వినాయక చవితి వస్తుంది కదండి, వాటికి ఈ డెకరేషన్ ఐటమ్ అయితే చాలా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. ఫైనల్గా మనమైతే 2 కలర్స్లో మనము ఇలా మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఇలా మిగతా వాటిని కూడా ఇలా మనము ఫ్లవర్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనం ముందుగా పిన్ కొట్టుకొని పెట్టుకొని ఫ్లవర్స్ని అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ అయితే గ్రీన్ కార్డ్ ఉంటుంది కదా, దానికోసం అయితే నేను కలర్ పేపర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న స్టిక్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా మొత్తం మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత నీడిల్ తీసుకొని మనం వీటన్నిటిని గుచ్చేసుకోవడమే, పూలు గుచ్చినట్లు. అట్లా మనకి ఫైనల్గా అయితే మ్యారీగోల్డ్ ఫ్లవర్ దండ అయితే రెడీ అయిపోతుంది. దారము గుచ్చేసుకొని ఫస్ట్ అయితే ఒక కుందన్ అయితే తీసుకోవాలి. కుందన్ కానీ మీ దగ్గర ఎలాంటి డిజైన్ ఏమన్నా ఉన్నా వాటిని కూడా ఫస్ట్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత మనం కార్డ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా గ్రీన్ కలర్ది, అది పెట్టేసుకోవాలి. తర్వాత ఫ్లవర్ని అయితే పెట్టుకోవాలి. ఇలా ప్రాసెస్లో 1 by 1 మనం పెట్టేసుకుంటూ వెళ్ళడమే. ఇలా మీరు 2 ఎల్లో పెట్టుకొని 1 స్కై బ్లూ కలర్ అలా మన ఇష్టం అండి, మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఇలా 1 by 1 మనము ఎక్కించుకుంటా ఒక దండ షేప్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి దండలు మనం ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న దండలు ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే పెద్ద దండల్లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే మనదైతే పూల దండ అయితే రెడీ అయిపోయిందండి. ఎడ్జెస్ అయితే కట్ చేసుకొని ఒక ముడి వేసేసుకోవడమే. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవే కాదండి, మనం వేస్ట్గా పడేసే ఐటమ్స్తో నేను హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని అయితే చాలా ప్రిపేర్ చేశాను. ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి, వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే లైక్ చేయండి, యూజ్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఫైనల్ లుక్ అయితే చూడండి ఎంత బాగుందో. ఇలాంటివి మనం పెద్ద దండలను కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. కవర్స్తో కూడా మనం వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్.